ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షం పడింది. వరదల కారణంగా ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు కాంగ్డా, కులు, సోలన్ జిల్లాల్లో రహదారులను మూసివేశాయి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వద్ద సుఖీ నదిలో పలు కార్లు కొట్టుకుపోయాయి. అస్సాంలో వరదల పరిస్థితి మరింత దారుణంగా మారింది. భారీ వర్షాలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఇక రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటు దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కూడా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. రానున్న 4-5 రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది. ఢిల్లీ నగరానికి ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికను జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లోనూ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. चलते रहो आराम से। ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షం పడింది. వరదల కారణంగా ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు కాంగ్డా, కులు, సోలన్ జిల్లాల్లో రహదారులను మూసివేశారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వద్ద సుఖీ నదిలో పలు కార్లు కొట్టుకుపోయాయి. అస్సాంలో వరదల పరిస్థితి మరింత దారుణంగా మారింది. భారీ వర్షాలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటు దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కూడా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. అయితే రానున్న 4-5 రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది. ఢిల్లీ నగరానికి ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికను జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లోనూ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.